షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన సైకో రాజ్ కుమార్ కథ చివరకు ఇలా ముగిసింది. అతడి చావుతోనే కథ ముగిసింది. షాద్నగర్ సమీపంలోని కొత్తూరు దగ్గర ఉన్న పంజర్ల దగ్గర పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం రాజ్ కుమార్ డెడ్ బాడీ. ఇది రాజ్ కుమార్ డెడ్ బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ ని కూడా మనం చూడొచ్చు. సో ట్రైన్ పట్టాల మీద నుంచుని అలా ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించినప్పటికీ ఆ తరువాత అతను పక్కకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆ చేతిలో పురుగుల మందు బాటిల్ మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో దాన్ని హైలైట్ చేసి కూడా ఒకవైపు మీకు చూపిస్తూ ఉన్నాం. సో ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సైకో రాజ్ కుమార్. తనపై పోక్సో కేసు పెట్టారన్న పగతో రగిలిపోయిన నిందితుడు రాజ్ కుమార్ ఒకే రాత్రి ఎలా ప్రవర్తించాడు, ఎంత నరరూప రాక్షసుడిగా మారిపోయాడో మనకు తెలుసు. గత నెల మే 16న ఒక బాలికను వేధిస్తున్నాడనే కారణంతో ఆమె తల్లి రాజ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు. తను జైలుకు పంపిన వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో బాలిక ఇంటికొచ్చాడు నిందితుడు. రాజ్ కుమార్ అక్కడే మెట్ల మీద కూర్చుని బియర్ తాగి తలుపు కొట్టాడు. బాలిక తల్లి తలుపు తీయగానే కత్తితో పొడి చేశాడు. సో ఆ రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఒకవైపు మీరు చూడొచ్చు. ప్రస్తుతం స్పాట్ లో పోలీసులు అక్కడ చేరుకుని పరిశీలిస్తున్న దృశ్యాల్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తూ ఉన్నాం. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైంది. ఆ పాయిజన్ తాగే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అర్థమవుతోంది. షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు. సో ఆరుగురిని పొట్టన పెట్టుకున్న సైకో చనిపోయాడు. మేనమామ ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. ప్రస్తుతం అక్కడే పోలీసులు స్పాట్ ని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆత్మహత్యకు ముందు మేనమామ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు ఎవరెవరిని కలిశాడు, ఎవరితో మాట్లాడాడు, ఏమన్నా కనీస పశ్చాత్తాపం ఏమైనా పడ్డాడా ఈ సైకో లేదా అన్నది ఇంకా వివరాలు తెలపాల్సి ఉంది. మరి కాసేపట్లోనే సిపి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. ప్రెస్ మీట్ లో అఫీషియల్ డీటెయిల్స్ అన్ని కూడా మరికొద్ది సేపట్లోనే రాబోతూ ఉన్నాయి. ఎట్టకేలకు షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు. తనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం కొత్తూరులో పోలీసులు అక్కడికి చేరుకుని స్పాట్ ను పరిశీలిస్తూ ఉన్న ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఇక రాజ్ కుమార్ ఫోటోగ్రాఫ్ ని కూడా చూడొచ్చు. ఈ ఇన్సిడెంట్ తరువాత పోలీసులు అలర్ట్ అయి కొన్ని బృందాలుగా విడిపోయి రాజ్ కుమార్ కోసం వేట మొదలు పెట్టారు. రాజ్ కుమార్ ఫోటోగ్రాఫ్ ని ఆ ఫోటోని ఎక్కడికక్కడ అతికించి ఇతన్ని కనుక పట్టిస్తే, ఇతనికి ఆచూకీ కనుక చెప్తే 2 లక్షల బహుమానం కూడా అందిస్తాము అంటూ ప్రతి ఊరిని వాళ్ళు జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కుమార్ మేనమామ ఊరికి వెళ్ళి అక్కడ మేనమామ ఇంటికి వెళ్ళి ఆ తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసింది. సో ఇక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇది రాజ్ కుమార్ అయి ఉంటుందని డయల్ 100కి అక్కడున్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అక్కడికి చేరుకున్నాడు. ప్రస్తుతం స్పాట్ దగ్గర పోలీసులు ఉన్నారు. చేతిలో పురుగుల మందు బాటిల్ ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రాజ్ కుమార్. సైకో రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని మీకు అందిస్తూ ఉన్నాం. కొత్తూరులో ఊరిలో మేనమామ ఇంటికి వెళ్ళిన తరువాత అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడాడు, పశ్చాత్తాప పడ్డాడా లేదా, ఈ 2 రోజులు అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అన్నది మాత్రం పోలీసులు చెప్పాలి. మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతతో ఒకసారి మాట్లాడదాం. ప్రణీత, ఇంకా ఈ కేసు గురించి, ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? షాబాద్ సైకో చనిపోయాడు. షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన సైకో రాజ్ కుమార్ కథ ఇలా చావుతోనే ముగిసింది. పురుగుల మందు తాగి రాజ్ కుమార్ చనిపోయిన దృశ్యం ఇది. డెడ్ బాడీని ఒకవైపు మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి కాళరాత్రి ఆ రోజు ఆరుగురిని చంపిన ఆ సైకోని ఒక సీసీటీవీ దృశ్యంలో మనం చూడొచ్చు. బాలికను ఎలా తీసుకువెడుతున్నాడు ఈ సైకో. ఇవాళ ఇలా డెడ్ బాడీగా పడి ఉన్నాడు. రాజ్ కుమార్ డెడ్ బాడీని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అతని చేతిలో ఉన్న పురుగుల మందు బాటిల్ ని కూడా చూడొచ్చు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. బృందాలుగా విడిపోయి పోలీసులు రాజ్ కుమార్ కోసం వేట మొదలు పెట్టారు.
పోలీసులు పట్టుకునే లోపే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాన్ని చూడొచ్చు. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా ఆ సైకో రాజ్ కుమార్ డెడ్ బాడీ ఫోటోగ్రాఫ్ ని మీకు అందిస్తూ ఉంది. అండ్ ప్రస్తుతం అక్కడ పోలీసులు స్పాట్ కు చేరుకుని స్పాట్ ను పరిశీలిస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఇంతకు ముందే చూసాం. షాబాద్ హత్యల నిందితుడు ఇతనే రాజ్ కుమార్.